హాయ్ హలో శుభోదయం అండి నా ఫ్యామిలీ అందరికీ. హ్యాపీ సండే అందరికీ. ఈరోజు మనం హార్వెస్ట్ పుదీనా అయిన టమాటాలు ఉన్నాయి. పుదీనా ఎంత ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో అసలు. కానీ మేము ఎక్కువగా తినమన్నమాట. ఎందుకంటే పల్లెటూరులో పుదీనా అనేది నిజంగా చాలా తక్కువ వాడతారు. అందువల్ల మేము కూడా అసలు ఎప్పుడు పెద్దగా పుదీనా యూజ్ చేయమన్నమాట. ఒకసారి మాత్రం చట్నీ చేశా. ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను అప్పుడప్పుడు పుదీనా చూపిస్తున్నాగా. అప్పుడు మన ఫ్యామిలీ చెప్పారనమాట, అక్క పుదీనా చట్నీ చేయండి, ఇంకా పుదీనా రైస్ బాగుండిద్దని. పుదీనా రైస్ ఒకసారి చేసా, పుదీనా చట్నీ ఒకసారి చేసా. ఇది కూడా పుదీనా చట్నీకి అనమాట. సూపర్ ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకే నేను వేస్ట్ చేయట్లేదు, చాలా ఉంది. ఇంకా అది మంచిగా ఫ్రెష్గా రెడీ అయిన తర్వాత చట్నీ చేయడానికి అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, నీళ్ళు ఎంత బాగుంటే అంత మంచిగా పెరుగుతుంది అసలు పుదీనా. మా తొట్టి దగ్గర వేసామన్నమాట మేము తడికిలో, కానీ మంచిగా పైకంట తీగలాగా బాగుతుంది. అందుకే పుదీనా వరకు కట్ చేసుకున్నా, చట్నీ చేయాలి. ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి. రాత్రి అయితే మేము చనుబండ తిరణాలకు వెళ్ళాం ఫ్రెండ్స్. వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఫుల్ వీడియోలు ఏం కాదు, ఒక 2 షార్ట్లు మీకోసం తీసుకొచ్చా నిదానంగా. సాయంత్రానికి రేపటికి ఎడిట్ చేసి 2 షార్ట్లు అయితే పెడతానులే. ఇంకో టమాటాలు చూడండి, టమాటా లాస్ట్ హార్వెస్ట్ ఇది. అసలు నేను ఈ టమాటా మొక్కలు పెట్టిన తర్వాత ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానో మీరే చూసుంటారు. కొన్ని సార్లు మాత్రమే నేను వీడియోలో చూపించా, కానీ మీకు చూపించకుండా ఎన్నిసార్లు కోసాను. అసలు కోస్తున్న కొందుకు టమాటాలు వస్తానే ఉన్నాయి. ఇది లాస్ట్ అనమాట. ఇంకా అసలు మొత్తం టమాటా పాదులన్నీ కూడా తీసేస్తున్నా. విత్తనాలకు మాత్రం ఉంచుతాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి మంచి విత్తనం మనకి వచ్చినప్పుడు వదులుకోకూడదు. తర్వాత మనకి నెక్స్ట్ ఇయర్ నర్సరీలో కొనుక్కుందామన్నా కానీ ఈ విత్తనం ఉండిద్దని గ్యారంటీ లేదు. అందుకని వీటిని విత్తనాలు చేసుకుంటా. పెద్ద చెట్లు, ఇంకా ఎంత పెద్ద కాయలు నాటు టమాటాలు. అసలు పుల్లగా చాలా టేస్ట్గా ఉంది. అందుకే ఈ మొక్కనైతే నేను అసలు వదులుకోలేను. ఇక విత్తనాలు అయితే కట్టేద్దాం. మన చేతులతో మనం మన ఇంటి దగ్గర ఎంత చిన్నవి పండించుకున్నా కానీ అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఆకుకూరలు అయినా కానీ, వెజిటేబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, ఏవైనా సరే అసలు ఆనందం నిజంగా నేను మాటల్లో చెప్పలేను అనమాట. అది నేను కట్ చేసేటప్పుడు కూడా ఆనందాన్ని పొందుతూ ఆస్వాదిస్తూ చేస్తానన్నమాట ఏ పని చేసినా కానీ. ఇంకా మొత్తానికైతే హార్వెస్ట్ అయిపోయింది. లాస్ట్ హార్వెస్ట్ టమాటాలు అండ్ పుదీనా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగున్నారు కదా? బాగుంటారులే.